హాయ్ అండి. సండే రిసార్ట్ పార్ట్ 3 అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ బఫెట్‌కొచ్చాం అనమాట. ఇంకా చెక్‌ఔట్ అయిపోతున్నాము. మార్నింగ్ మాకు బ్రేక్‌ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇచ్చారనమాట. రకరకాల ఫ్రూట్సు, బటర్ మిల్క్ అని, స్ప్రౌట్సు, గ్రీన్ పీస్ అన్నీ పెట్టారండి. కాంప్లిమెంటరీ కదా ఏం పెట్టరేమో అనుకున్నాను. బట్ ఇడ్లీ అని, వడ అని, పులిహోర, ఇవి రాగి పునుకలంటండి చాలా బాగుంది. పూరి కర్రీ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అలానే చికెన్ కర్రీ అన్నీ పెట్టారండి. కాంప్లిమెంటరీ కదా ఏం పెట్టరేమో అనుకున్నాను. బట్ చాలా పెట్టారు. పాయసము అన్నీ. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అండి. ఇంక ఇక్కడ చెఫ్‌లు ఉన్నారనమాట. వాళ్ళైతే రకరకాల ఆమ్లెట్స్ అవి ఏసిస్తున్నారు. టీ, కాఫీ, స్వీట్‌లో బ్రెడ్ హల్వా, బన్స్ అన్నీ ఇంకా చాలా ఉన్నాయండి. నాకైతే ఆఫ్టర్‌నూన్ లంచ్ కంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ బఫెట్ నచ్చిందనమాట. కాంప్లిమెంటరీ కదా పెద్దగా బెటర్ అనుకున్నాను కానీ బాగా సాటిస్ఫై అయిపోయాను. ఇంకా చెక్‌ఔట్ అయిపోయే ముందు ఇంకా మినీ జంగ్‌లో ఒకటి ఫైనల్‌గా ఉండిపోయిందంటే వచ్చామండి. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక చెక్‌ఔట్ ఇంకా అయిపోయాము. ఇంకా మినీ జంగిల్ చూసుకొని వెళ్ళిపోదామని వచ్చాము. మినీ జంగిల్ అంటే ఏవో యానిమల్స్ ఉంటాయి అనుకున్నాం. బట్ చిన్న ఫారెస్ట్‌లా పెట్టి యానిమల్స్ బొమ్మలు అవి పెట్టారండి అక్కడక్కడ. మా బాబుకి యానిమల్స్ అంటే బాగా ఇష్టం అనమాట. జస్ట్ ఇంకా అలా చూసుకొని ఇంకా వెళ్ళిపోదామని అలా వచ్చామండి. చెక్‌ఔట్ అయితే అయిపోయామన్నమాట. 11:00కే చెక్‌ఔట్ అయిపోవాలి. ముందు రోజు మనం 1:00 చెక్ ఇన్ అయ్యాం కదండీ! నెక్స్ట్ డే 11:00 చెక్‌ఔట్ అయిపోవాలన్నమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అది చేసేసి ఇంకా ఈ మినీ జంగిల్ కూడా చూసుకొని వెళ్ళిపోయాము. మినీ జంగిల్ అంటే అక్కడక్కడ బొమ్మలున్నాయండి. డీర్ అని, జిరాఫ్ అని, కౌ అని. బానే ఉంది పర్లేదు. ఇంకా అలా చూసుకొని ఇంకా బయటకొచ్చేసాం అనమాట. మన కార్ దగ్గర గూడా మనం ఏ బగ్గీలో అయితే వచ్చామో అదే బగ్గీలో ఇంక మన కార్ దగ్గర దింపేస్తారండి. ఇంక ఇంటికెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.